దివంగత లోక్సభ స్పీకర్ జిఎంసి బాలయోగి 74వ జయంతి సందర్భంగా గుడా మాజీ చైర్మన్ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ ఆధ్వర్యంలో కంబాల చెరువు పార్కులో ఉన్న బాలయోగి కాంస్య విగ్రహం వద్ద కార్యక్రమం నిర్వహించారు. కోనసీమలో రైలు కోత వినపడ్డప్పుడే బాలయోగికి నిజమైన గణనివాళి అర్పించినట్లు అవుతుందని గన్ని కృష్ణ అన్నారు. ఆయనతో పాటు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ తదితరులు బాలయోగి విగ్రహానికి పూలమాళ్లు వేసి నివాళులర్పించారు. కార్యకర్తలకు మిఠాయిలు పంచారు. వారు మాట్లాడుతూ రాజకీయాల్లో ఎన్నాళ్లు ఉన్నామన్నది ముఖ్యం కాదని, ఉన్న సమయంలో ప్రజలకు ఏ మేరకు మేలు చేశామనేదే ముఖ్యమని అన్నారు. బాలయోగి రాజకీయ జీవితంలో ప్రతి క్షణం ప్రజల సంక్షేమం, జిల్లా అభివృద్ధికి విశేషంగా కృషి చేశారన్నారు. విలువలతో కూడిన రాజకీయాలకు ఆయన రోల్ మోడల్ అని, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే నైజం ఆయన ప్రత్యేకత అని కొనియాడారు. కోనసీమ అభివృద్ధితో పాటు జిల్లా అభివృద్ధికి విశేష కృషి చేశారన్నారు. మాజీ కార్పొరేటర్లు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఆప్తుడు, ఆత్మీయుడు స్వర్గీయ గంటి మోహన్ చంద్ర బాలయోగి గారు, మాజీ లోక్సభాపతి. ఆయన జన్మదినాన్ని ఈవేళ బర్త్ యానివర్సరీ 52 అంటే 74 సంవత్సరాలు అయింది. ఆయన 2002లో పరంపదించారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ కులాలకి కానీ ఎంత ప్రాముఖ్యం ఇచ్చాడంటే ఆయన ఒకేసారి లోక్సభ సభాపతిగా బాలయోగి గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతిగా ప్రతిభాభారతి గారు ఇద్దరికీ కూడా ఛాన్స్ ఇవ్వడం, ఇద్దరికి కూడా ఆయా సభల్లో తమదైన మార్కుని తెలియజేయడం. ముఖ్యంగా బాలయోగి గారు దేశవ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగానే ఎంతో మంచి పేరు తీసుకొచ్చారు. ముఖ్యంగా కోనసీమ అభివృద్ధికి ఎంతో కృషి చేశాడని, మనుషమే కాదు ఆ మాతకు వస్తే జిల్లా అభివృద్ధి కూడా ఎంతో కృషి చేశాడని. కోనసీమ ఆయన బాలయోగి గారు కానీ ఇంకా కొన్ని ఏళ్ళు జీవించి ఉంటే కోనసీమలో రైలు కోత, అమలాపురంలో రైలు కోత కూడా వినిపించి ఉండేది. ఇప్పుడు హరీష్ కూడా, వాళ్ళ తనయుడు హరీష్ కూడా ఆయన సక్సెసర్గా అమలాపురం పార్లమెంట్ సభ్యుడిగా ఆయన పనిచేస్తున్నారు. కాబట్టి ఆయన కూడా